ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు మనకిచ్చిన మాట చొప్పున తానే మన కొరకు యుద్ధము చేయువాడు. కాబట్టి ఆయన మన చేత ఒకరి చేత 1000 మందిని తరుమును అని లేఖనం చెప్తుంది. దేవుడు మనతో ఉంటే ఎంతమంది మనకి విరోధంగా ఉన్నా, ఏది విరోధంగా ఉన్నా మనము భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. శత్రువులు ఎంతమంది ఉన్నా లెక్కేముంది చెప్పండి. దేవుడు మనతో ఉంటే వాళ్ళకంటే బలవంతుడు కదా మనతో ఉన్నది, వాళ్ళని తరిమేస్తాడు. గిద్యోని విషయంలో మనం చూస్తే దేవుడు చాలా తక్కువ 300 మంది సైన్యముతో మిద్యానులను ఓడించాడు. దేవుడు వారితో ఉండడం వలన వారు తక్కువ, వీరు ఎక్కువ, కానీ జయం వీరిదే కదా, బలము ఆయనదే కదా, జయం మనది కదా. ఒక్క అబ్రహాము ద్వారా దేవుడు ఒక దేశాన్నే స్థాపించాడు. అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడు. ఆ దేశమే ఇజ్రాయేలు దేశం. అంతెందుకు, ఫరో మహాసామ్రాజ్యాన్ని దేవుడు మోషే అహరోనుల ద్వారా ఫరో యొక్క గర్వాన్ని అణిచివేసి ఐగుప్తు నుంచి తన ప్రజలను వారి ద్వారా విడిపించి నడిపించాడు. దావీదు ఒక్కడే, కానీ దేవుడు అతనితో ఉండడం వలన అందరూ భయపడే గొలియాతును చంపి అనేక వేల మంది శత్రువులను దావీదు ఒక్కడి ద్వారా దేవుడు ఇశ్రాయేలును రక్షించాడు. అలాగే సంసోను ఒక్కడే ఇశ్రాయేలులు అందరూ కలిసి చంపిన శత్రువుల కంటే తాను ఒక్కడే ఎంతోమంది శత్రువులను చంపడానికి దేవుడు సంసోనికి తోడుగా ఉండి సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసమున్న నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన నీ పక్షము నుండి నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు. నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా నీకు భయము లేదు. దేవుణ్ణి నమ్ము, ముందుకు పొమ్ము. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న దాని ప్రకారం మీరు మాతో ఉంటే మేము ఎటువంటి సమస్యనైనా శత్రువునైనా జయించగలుగుతాం. మేము విశ్వాసం కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేసి
మాతో ఉండి మా పక్షాన యుద్ధము చేసి మీరు మాకు జయాన్ని అనుగ్రహించమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ వాక్యం విన్న మీ పిల్లల జీవితాల్లో విశ్వాసమును కలిగి ఉండడానికి సహాయం చేసి మీరు తోడుగా ఉండి జయమును అనుగ్రహించమని వీరు కలిగిన అంతటిని దీవించమని చిన్న బిడ్డలను యవనస్తులను వృద్ధులను స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకున్నామని చదువులు ఆరోగ్యాలు ఉద్యోగాలు పొలాలు పశువులను దీవించమని వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి గర్భం లేని వారికి గర్భఫలాలు ఇమ్మని గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని మీరుకున్న సమస్యలన్నిటిలో మీరు జయాన్ని ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.